తినే ధైర్యం పెట్టుకోండి ఫస్ట్ థింగ్. సో ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఇవాళ రోజు నిర్ధారించాడు వీఆర్ యాంటీ హిందూ పార్టీ, వైసీపీ పార్టీ యాంటీ హిందూ పార్టీ అని చెప్పారు. సో అందుకనే రావణ్ రోజు అతను రావణే గెలుస్తాడు రాముడు కాదని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. స్ట్రాంగ్లీ కండెమ్ ఇట్ సార్, చాలా స్ట్రాంగ్ గా కండెమ్ చేస్తున్నాం బీజేపీ ఆంధ్రప్రదేశ్. మేము వాళ్ళు చెప్తున్నాము. అండ్ అంబటి రాంబాబు గారికి అసలు నైతిక హక్కు లేదు మాట్లాడతాను. ప్రతి దానికి మౌత్ పీస్ ఆఫ్ వైసీపీ పార్టీ. ఆయనకంటే ఒక జెండా లేదు, ఏది పడితే లాయర్ అని చెప్పడానికి ఇవాళ రోజు నేను బాధపడుతున్నాను. ఉప యాక్ట్ ఉప యాక్ట్ అంటాడు ఆయన కూడా. ఆ పేరుని కానీ అన్నాడంటే మీనింగ్ ఉంది. ఇతను చదువుకొని లాయర్ అంటే ఇతను కూడా ఉప యాక్ట్ అని వక్రీకరిస్తూ ఈ విధంగా వెటకారంగా మాట్లాడతాడా? అక్కడ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ యొక్క పరిజ్ఞానం జ్ఞానం. సో వీళ్ళసారి వాళ్ళ రోజు మాట్లాడింది. అండ్ రావణ్ని మా కార్యకర్త అని చెప్పకనే చెప్తున్నారు ఇక్కడ ఇజ్రాయెల్ గారు కానీ అంబటి రాంబాబు కానీ. రావణ్ గురించి కింద మీద పడిపోతున్నారు వీళ్ళు. తప్పుడు కేసులు ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయితేనే ఉప యాక్ట్ పెడతారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు అంబటి రాంబాబు గారికి. ఆయన లాయర్ అని చెప్పుకుంటాడు. ఆయన పైనుంచి ఇంకా వెటకారంగా ఉప యాక్ట్ అదిదని మాట్లాడతారు వీళ్ళందరూ. వీళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు ఇవాళ రోజు. గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో మొత్తం రాజ్యాంగాన్ని పౌర హక్కుల్ని తుంగలో తొక్కిన పార్టీ వీళ్ళది వైసీపీ పార్టీ. ఎంత మందిని డాక్టర్ సుధాకర్ ఉదంతం గుర్తు చేయాలా వీళ్ళకి? ఇంకా చాలా మంది అబ్దుల్ సలాం ఉదంతం గుర్తు చేయాలా? ఇంకా వందల. అండ్ ఇందాక ఇజ్రాయెల్ ఏమంటారంటే క్యాబినెట్ మినిస్టర్, ఈయనకి అసలు పరిజ్ఞానం ఉందా? క్యాబినెట్ మినిస్ట్రీ అనేది కేవలం ఈ ఒక్క డెసిషన్ తీసుకున్నాం. నిన్న ఇంకా వేరే ఎన్ని డెసిషన్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అమరావతికి ఫండ్స్ ఎలొకేషన్, వాటర్ సప్లై, వాటర్ ఇవన్నీ కూడా నిన్న డెసిషన్స్ తీసుకోలేదా? కనబడట్లేదా? అసలు పాలసీల మీద మాట్లాడిన ఉదంతం ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా క్యాబినెట్ మీటింగ్ పెట్టిన మొహాలేనా వీళ్ళవి? అందుకని వీళ్ళకి అది ఒకటే కనబడుతుంది. అసలు ఏం మాట్లాడాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యారండి. నెక్స్ట్ టైం డిబేట్ వచ్చినప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంది. ఓకే యా ఇజ్రాయెల్ గారు రియాక్ట్ అండి. రాజు గారు, ఫస్ట్ కృష్ణకాంత్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేక పార్టీ అనే మాట మాట్లాడటం మాత్రం అది కరెక్ట్ కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన విత్డ్రా చేసుకోవాలని ఫస్ట్. నెక్స్ట్ మనం సబ్జెక్ట్ సోషల్ మీడియా మీద వచ్చాం, మళ్ళీ రావణ్ మీదకి వెళ్తున్నాం. అది కరెక్ట్ కాదు. రావణ్ సబ్జెక్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం. టీడీపీ సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చే ఫేక్ న్యూస్ గురించి కానీ, మార్కెటింగ్ పోస్టుల గురించి కానీ విచారిస్తుందా నేను అడుగుతున్నా. కృష్ణకాంత్ గారు ఒక్క యాంటీ హిందూ పార్టీ తెలుస్తుంది. రోజు మొన్న 11 వచ్చే పడిపోతారు. రాముడితో మేము డెఫినెట్ గా ఖండిస్తున్నాము అంబటి రాంబాబు మాటల్ని. కృష్ణకాంత్ గారు ఆగండి ప్లీజ్, టైం అవుతుంది కదా. ఇజ్రాయెల్ గారు మాట్లాడాలి. కృష్ణకాంత్ గారు ఒక్క నిమిషం. కృష్ణకాంత్ గారు ఒక్క నిమిషం. ఇజ్రాయెల్ గారు మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, డీజీపీ గారు నిన్న సోషల్ మీడియా మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారంట. సరే ఓకే మంచిదే. మరి సాయి కృష్ణ ఘటన మీద ఎందుకు ప్రజెంటేషన్ చేయలేదు? మరి దాని గురించి ఎందుకు చర్చించలేదు? ముఖ్యమంత్రి కార్యాలయము అతి దగ్గరలో ఉంది. డీజీపీ కార్యాలయం దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి చనిపోతే దాని మీద ఎందుకు రెస్పాన్స్ చేయలేదు మీరు? రాజ్ కుమార్ అనే వ్యక్తి చనిపోతే కేసు నడుస్తా ఉంది సార్. కేసు కాదు, అది కేసు కాదండి, అది కేసు నడుస్తా ఉంది. దాన్ని తీసుకొచ్చేది కాదు. సరే ఎన్ని పక్కన పెడదాం. ఇజ్రాయెల్ గారు అసలు వైసీపీ కాదు సార్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. ఇజ్రాయెల్ గారు సార్ టైం అవుతుంది, నేను క్లోజ్ చేయాలి ప్లీజ్. ఏమండి ఒక్క నిమిషం ప్లీజ్. కృష్ణకాంత్ గారు ప్లీజ్ మీరు కూల్ అవ్వండి ప్లీజ్. కృష్ణకాంత్ గారు కూల్ అవ్వండి ప్లీజ్. ఇజ్రాయెల్ గారు మాట్లాడాలి, వారి వాయిస్ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. ఇజ్రాయెల్ గారు అసలు మీరు ఈ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రావణ్కి మీరు సపోర్టా కాదా? సపోర్ట్ చేస్తున్నారా లేదా? నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు సమర్థిస్తున్నారా లేదా? చెప్పండి మీరు. సపోర్ట్ కాదు సార్ మా పార్టీ. మేము ముందు నుంచి చెప్తున్నా, రావణ్ అనే వ్యక్తి మా పార్టీ కాదు. రావణ్ అనే వ్యక్తి జనసేనకి సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ అభిమాని. కానీ అతను అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కదని చెప్తున్నాం మేము మొదటి నుంచి. 4 కోట్లు చెప్పారా? 4 కోట్లలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ జరిగిందా? ఎదురు దెబ్బ జరిగిన మళ్ళీ ఉప చట్టాన్ని ఉపయోగిస్తారా? ఉప చట్టాన్ని ఉపయోగించే ముందు మీరు ఏం సబ్మిట్ చేశారు? అతని మీద అనుమానాలు ఉన్నాయి. అతను బయట ఉంటే కనుక అతను మా మీద అతని మీద చేయలేము దర్యాప్తు, అందుకని లోన పంపించమని చెప్పారు.
దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము రావణ్ సపోర్ట్ చేయట్లేదు, Okay. రావణ మాట్లాడిన సపోర్ట్ చేయట్లేదు Okay. మేము. కానీ దానికంటే ముందు మాట్లాడండి, మీ నాయకులు మాట్లాడండి. ఎస్ ఓకే నాకేం సమాధానం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు ఓకే సార్ ఎస్ ఓకే దాసరి కిరణ్ గారు ఎస్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఒక్క నిమిషం దాసరి కిరణ్ గారు ఏంటి ఇప్పుడు ఈ రావణ్ వచ్చేసి జనసేన పార్టీ అంట, మరి జనసేన పార్టీలో ఉండి మరి పవన్ కళ్యాణ్ గారిని తిడితే వైసీపీ సపోర్ట్ చేస్తుందట, ఏంటి అసలు దీని ఏంటి మరి ఇప్పుడు ఇది కొత్త ట్విస్ట్, నిన్నేమో టీడీపీ అన్నారు, ఇప్పుడేమో మరి జనసేన అంటున్నారు, మరి ఇజ్రాయెల్ గారు ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు అవిశ్వాసం